ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ కోర్స్. మురళి డేట్ 12/12/98. మురళి హెడ్డింగ్ मेरे मेरे का देहाभिमान छोड़ బ్రహ్మా బాబాకే కదం పర్ కదం రఖు. నాది నాది అనే దేహాభిమానాన్ని వదిలి బ్రహ్మా బాబా అడుగులో అడుగు వేయండి. మేరే మేరే కా దేహాభిమాన్ చోడ్ బ్రహ్మా బాబాకే కదం పర్ కదం రఖు. నాది నాది అనే దేహాభిమానాన్ని వదిలి బ్రహ్మా బాబా యొక్క అడుగులో అడుగు వేయండి. आज बाप दादा अपने चारों ओर के श्रेष्ठ ब्राह्मण आत्माओं को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలని చూస్తున్నారు. బ్రాహ్మణ్ అర్థాత్ బ్రహ్మ ముఖ వంశావళి. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ ముఖ వంశావళి. హర్ బ్రాహ్మణ ఆత్మ के भाग्य को देख బాప్ దాదా भी हर्षित होते हैं. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క భాగ్యాన్ని చూసి బాప్ దాదా కూడా హర్షితమవుతూ ఉన్నాడు. हर ब्राह्मण आत्मा को जन्मते ही स्वयं ब्रह्मा बाप द्वारा मस्तक में स्मृति का तिलक लगता है. ప్రతి బ్రాహ్మణ ఆత్మకి జన్మతోనే స్వయం బ్రహ్మా బాబా ద్వారా మస్తకంలో స్మృతి తిలకం పెట్టడం జరుగుతుంది. స్వయం భగవాన్ తిలక్దారి బనాతే హై. స్వయం భగవంతుడే మనని తిలకాన్ని దిద్ది తిలకదారిగా చేస్తాడు. సాత్ సాత్ हर ब्राह्मण आत्मा को पवित्रता के महामंत्र द्वारा लाइट का ताज धारण कराते हैं. దానికి తోడు ప్రతి బ్రాహ్మణ ఆత్మకి పవిత్రత యొక్క మహామంత్రం ద్వారా లైట్ కిరీటాన్ని ధరింపచేయడం జరుగుతుంది. और साथ साथ हर ब्राह्मण आत्मा को विश्व कल्याणकारी आत्मा बनाए जिम्मेवारी का ताज धारण कराते हैं. ఇంకా దానికి తోడు ఒకటేంటి తిలకం, ఇంకొకటి పవిత్రత కిరీటం. అంటే పవిత్రత మంత్రాన్ని ఇచ్చి బాబా మనకి లైట్ కిరీటాన్ని ధరింపజేస్తాడు. దాంతో పాటు విశ్వ కళ్యాణకారి ఆత్మగా చేసి విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటాన్ని ధరింపజేస్తాడు. डबल ताज है और भगवान स्वयं अपने दिल तख्त नशीन बनाते हैं. డబల్ కిరీటం, ఆ తర్వాత స్వయం భగవంతుడే తన యొక్క హృదయ సింహాసనాధికారిగా చేస్తాడు. तो जन्मते ही तिलक ताज और तख्तधारी बन जाते हैं. జన్మతోనే తిలకధారిగా తాజ్ధారిగా సింహాసనాధికారిగా అవుతున్నారు. లౌకికంలో అయితే దానికి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం తర్వాతనే కదా. ఈ అలౌకిక జన్మలో బాబా అంటున్నారు జన్మతోనే మీకు తిలకము తాజ్ సింహాసనం లభించింది. ऐसा श्रेष्ठ भाग्य सारे कल्प में कोई आत्मा को नहीं हो सकता. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం మొత్తం కల్పంలో ఎవ్వరికీ జరగదు. तो इतने श्रेष्ठ भाग्य की स्मृति रहती है. మరి ఇంత శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి మీకు ఉంటుందా? कि हम ब्राह्मण जन्मते ही ऐसे भाग्यवान बनते हैं. ఏమని స్మృతి ఉండాలి? మేము జన్మతోనే ఇంతటి భాగ్యవంతులము అని. ఆ ब्राह्मणों की निशानी दुनिया वालों ने कृष्ण रूप में दिखा दी है, लेकिन वह विश्व का राजकुमार है, इसलिए राज्य की निशानी तिलक ताज तख्त देते हैं. బ్రాహ్మణులకి గుర్తుగానే కొత్త ప్రపంచంలో కృష్ణుడి రూపాన్ని చూపించారు. అతడు విశ్వానికే రాజకుమారుడు, అందుకనే రాజ్యానికి గుర్తుగా తిలకం కిరీటం సింహాసనం ఇచ్చారు. फिर भी उसको छोटेपन में मालिक तिलक ताज तख्त नहीं मिलता, लेकिन आप ब्राह्मणों को तिलक ताज और तख्त तीनों ही प्राप्त होता है. అక్కడైనా కృష్ణుడికి తిలకం తాజ్ తఖ్త్ అన్నీ లభించవు, కానీ మీ బ్రాహ్మణులకైతే 3 లభిస్తాయి, తిలకం తాజ్ तख्त. परमात्मा बाप द्वारा ये तीनों प्राप्तियां होना ये सिर्फ ब्राह्मणों के भाग्य में है. పరమాత్ముడి ద్వారా ఈ 3 రకాల భాగ్యాలు పొందడం బ్రాహ్మణుల యొక్క భాగ్యంలోనే ఉంది. तो बाप दादा देख रहे थे कि मेरे बच्चों का कितना बड़ा भाग्य का सितारा हर एक के मस्तक पर चमक रहा है. బాబా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి యొక్క మస్తకం మెరుస్తూ ఉన్నది. ऐसा भाग्य का सितारा आपको अपने में दिखाई देता है. బాబా అయితే చూస్తున్నారు మస్తకంలో భాగ్య నక్షత్రాన్ని, కానీ మీరందరూ మీరు చూసుకుంటున్నారా మీ భాగ్య నక్షత్రాన్ని?
మీకు కనిపిస్తుందా అని బాబా అడుగుతున్నారు. సదా చమక్తా హువా దిఖాయి దేతా హై, మరి మీరు చూసినప్పుడు అది మెరిసే నక్షత్రంగా కనిపిస్తుందా, యా కభీ బహుత్ అచ్చా చమక్తా హై और कभी सितारे की चमक कम हो जाती है. ఒక్కొక్కసారి చాలా మంచిగా మెరవడం, ఒక్కొక్కసారి తక్కువ మెరుపు కనిపించడం. ఈ భాగ్య కా సితారా విచిత్ర సితారా హై. ఈ భాగ్యం యొక్క సితారా విచిత్రమైన సితారా. तो बाप दादा आप सभी बच्चों को जब भी देखते हैं, मिलते हैं, तो हर एक बच्चे के मस्तक में सितारा चमकता हुआ देख हर्षित होते हैं. బాబా అంటున్నారు, ఎప్పుడైతే మీ పిల్లలు చూస్తారో, కలుస్తారో, మస్తకం యొక్క నక్షత్రాన్ని అంటే ఆ మెరిసే నక్షత్రాన్ని చూడాలి. బాబా కూడా అదే చూసి సంతోషపడతాడు. సితారా చమక్తే చమక్తే చమక్ కమ్ క్యూ హోతీ హై. బాబా అంటున్న నక్షత్రం మెరుస్తూ మెరుస్తూ ఎందుకు ఆ మెరుపు తగ్గిపోతుంది. ఉస్కే కారణ్ కో ఆప్ సబ్ అచ్చి తరఫ్ సే జాన్తే హో. బాబా అంటుడు ఆ కారణాన్ని మీరు మంచి రీతిగా తెలుసుకున్నారా. बाप दादा को बच्चों का चार्ट देखकर मुस्कुराहट भी आती है. जब भी किसी से पूछो कि क्या बनना है, लक्ष्य क्या है, तो मेजॉरिटी का एक ही जवाब होता है कि नंबर 1 बनना है. బాబా యొక్క బాబ్దాదా పిల్లల చార్ట్ ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు చాలా చిరునవ్వు వస్తుందంట. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడైనా అడిగితే ఏమంటారంట, మీరేమయ్యేది ఉంది అంటే, మీ లక్ష్యం ఏంటి అంటే మెజారిటీ ఇదే జవాబిస్తారు, నేను నెంబర్ 1గా అవ్వాలి అని. సూర్యవంశీ బన్నా హై. ఇంకేమంటారంట, సూర్యవంశీలుగా అయ్యేది. చంద్రవంశీ రాజా రామ్ సీతా భీ బన్నే నహీ చాతే హై. కనీసం చంద్రవంశీ రామ్ సీతాగా కూడా అవ్వాలనుకోరు. लेकिन जब लक्ष्य सूर्यवंशी नंबर 1 का है, तो जैसा लक्ष्य वैसे लक्षण सदा सूर्यवंश का दिखाई देना आवश्यक है. బాబా ఏమంటున్నారంటే, మీరు సూర్యవంశీలుగా అవ్వాలి అంటే మరి మీ లక్ష్యం ఎలా ఉందో లక్షణాలు కూడా అలా సూర్యవంశీలుగానే ఉండాలి. అదే కనిపించడం తప్పనిసరి. बच्चों का लक्ष्य सूर्यवंश का है अर्थात सदा విజయ్ కా హై. పిల్లల లక్ష్యం ఎప్పుడైతే సూర్యవంశంది ఉందో అంటే సదా విజయులుగా ఉండాలి. నెంబర్ 1 సూర్యవంశీకి నిశాని హై సదా విజయ్. నెంబర్ 1 సూర్యవంశీల యొక్క నిశాని విజయ్. సూర్యుకి కళాయే కమ్ और ज़्यादा नहीं होते हैं. బాబా అంటున్నారు, సూర్యుడు కళలు తగ్గడం కళలు పెరగడం ఉండదు కదా. ఉదయ హోతా హై और अस्त होता है, लेकिन చంద్రవంశీ మువాఫిక్ కళాయే కమ్ నహీ హోతే హై. సూర్యుడు కళలు తగ్గడం పెరగడం అనేది ఉండదు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ చంద్రుడి విషయానికి వస్తే కళలు తగ్గుతూ ఉంటాయి. తో సూర్యవంశీకి నిశాని హై సదా ఏక్రస్ और సదా విజయ్. మరి మనం కూడా సూర్యవంశీలుగా అవ్వాలి అంటే సదా ఏక్రస్ सदा विजय. चंद्रवंश को क्षत्रिय कहा जाता. क्षत्रिय जीवन में कभी हार होती कब जीत होती. చంద్రవంశీలని క్షత్రియులు అంటారు. క్షత్రియ జీవితంలో ఒక్కొక్కసారి ఓటమి ఉంటుంది, ఒక్కొక్కసారి గెలుపు ఉంటుంది. కభీ సఫలతా మూర్త और కభీ మెహనత్ కి మూర్త. అప్పుడప్పుడు సఫలతా మూర్తులుగా అవుతారు, అప్పుడప్పుడు శ్రమ యొక్క మూర్తులుగా. యుద్ధ కర్ణ అర్థాత్ మెహనత్ కర్ణ. శ్రమ అంటే ఏంటి? క్షత్రియులు అంటే యుద్ధం చేస్తారు, యుద్ధం అంటేనే శ్రమ. చంద్రవంశీకి కళాయే ఏక్రస్ నహీ హోతి. చంద్రవంశం యొక్క కళలు ఒక్కటిగా ఉండవు. ఇస్లియే లక్ష్య और లక్షణ కో సమాన్ బనావు. అందుకని లక్ష్యం మరియు లక్షణాలని సమానంగా చేసుకోండి. జైసే లక్ష్య రఖా హై బాప్ సమాన్ బన్నే కా, హర్ ఏక్ బచ్చా యహీ कहता है कि బాప్ సమాన్ బన్నా హై. మీరు లక్ష్యం పెట్టుకున్నారు కదా, మేము ఎలా అయినా బాబా సమానంగా అవ్వాలి అని. ప్రతి ఒక్క పిల్లవాడి లక్ష్యం ఒకటే, బాబా సమానం అవ్వాలి అని. తో బాప్ సదా సహజ్ విజయీ స్వరూప్. మరి బాబా సమానంగా అవ్వడం అంటే బాబా సదా విజయీ స్వరూప్. సహజ్ అంటే చాలా సహజంగా, सदा विजय स्वरूप. अगर एक रस अवस्था नहीं है तो क्या नंबर 1 बनेंगे व नंबर वार में आएंगे. బాబా అడుగుతున్నాడు, ఒకవేళ మీరు ఏకరస్గా ఉండకపోతే నెంబర్ 1గా అవుతారా, లేకపోతే నెంబర్ వార్ లోపలికి వస్తారా? ఏక్ హే నెంబర్ 1, దూసరా హై నెంబర్ వార్. ఒకటి నెంబర్ 1,
ఇంకొకటి నెంబర్ వార్. तो अपने से पूछो हम नंबर 1 है व నెంబర్ వార్ కి లిస్ట్ మే హై. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, నేను నెంబర్ 1 లేకపోతే నెంబర్ వార్ యొక్క లిస్టులో ఉన్నానా. నెంబర్ 1 అర్థాత్ ఫాలో బ్రహ్మ బాబా. నెంబర్ 1 అంటే ఏంటో బాబా చెప్తున్నాడు. ఒకటేంటి నెంబర్ 1 అంటే ఏకరస స్థితి, ఇంకొకటి ఏంటి నెంబర్ 1 అంటే సదా సహజంగా విజయం పొందడం, ఇంకొకటి బాబా చెప్తున్న నెంబర్ 1 అంటే ఫాలో బ్రహ్మ బాబా. बाप दादा सहज साधन बताते हैं कि फॉलो करने में मेहनत कम लगती है. బాబా పిల్లలకి చాలా సహజమైన సాధనం ఇస్తూ ఉన్నాడు. పిల్లలు మీరు ఫాలో చేస్తే అందులో శ్రమ ఉండదు. బ్రహ్మా కే పావ్ అర్థాత్ కదం హర్ కార్య కే కదం రూపీ పావ్ కి నిశాన్ है तो पाव पर पाव रखकर चलना सहज होता है. బ్రహ్మ బాబా యొక్క అడుగులో అడుగు వేయండి. అడుగు యొక్క ముద్ర ఏదైతే ఉంటుందో అక్కడ వేస్తూ వెళ్ళండి. ఆ నిశానాన్ని పట్టుకొని వెళ్ళిపోండి. అప్పుడు మీకు చాలా సహజమవుతుంది. నయా రాస్తా నహీ ఢూంఢనా హై. ఇది సరి అయిన దారినా కాదా, వేరే దారి వెతకాలా, అవసరం లేదు. పావ్ పర్ పావ్ అర్థాత్ కదం పర్ కదం రఖనా. అడుగు యొక్క అచ్చు ఉంటుంది కదా, బాబా అంటున్నాడు ఆ అడుగులో అడుగు వేయండి. जो भी कार्य करते हो, चाहे मन से संकल्प करते हो, चाहे बोलते हो, चाहे कर्म में संबंध संपर्क में आते हो, हर कर्म करने के पहले यह सोचो कि जो मैं ब्राह्मण आत्मा कर्म कर रहा हूँ, क्या यह ब्रह्मा बाप समान है. బాబా అంటున్నాడు అయితే కర్మలో సంబంధ సంపర్కంలో ప్రతి కర్మలో మొదట ఇదే ఆలోచించండి, నేను బ్రాహ్మణాత్మను, కర్మ చేస్తున్నాను లేకపోతే చేయిస్తున్నాను, ఇది బ్రహ్మా బాబా సమానమైన. బ్రహ్మా బాబా కా సంకల్ప క్యా రహా. బ్రహ్మా బాబా ఆలోచన ఎలా ఉండేది. మేరా సంకల్ప భీ ఉసి ప్రమాన్ హై. నా సంకల్పం కూడా అదే రకంగా ఉందా. హర్ బోల్ బ్రహ్మా బాబా సమాన్ హై. ఒకటేంటి మొదట చెక్ చేసుకోవాల్సింది సంకల్పాలు. బాబా సంకల్పాలు ఎలా ఉన్నాయో నాయ అలానే ఉన్నాయా అని. ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది బ్రహ్మ బాబా లాగా నేను మాట్లాడుతున్నానా, నా మాటలు అలానే ఉన్నాయా. అగర్ నహీ హై తో నహీ కర్నా, నా సోచనా, నా బోల్నా, నా కర్నా. ఒకవేళ సమానంగా లేవంటే చేయకండి. సమానంగా ఆలోచన రావట్లేదంటే ఆలోచన చేయకూడదు, మాటలు మాట్లాడకూడదు, కర్మ చేయకూడదు. ऐसे नहीं ब्रह्मा बाप का कदम एक और बच्चों का कदम दूसरा, तो जो लक्ष्य है मंजिल है बाप समान बनने का, वो कैसा होगा. బ్రహ్మ బాబా సమానంగా లేకుండా బ్రహ్మ బాబాది ఒకలాగుంటే నాది ఇంకొకలాగా అంటే మీరు ఎలా బాబా సమానం అవుతారు. అగర్ బ్రహ్మా కే హర్ కదం సమాన్ కదం పర్ కదం ఫాలో करते चलेंगे तो एक तो सदा अपने को सहज पुरुषार्थी अनुभव करेंगे और सदा संपूर्णता की मंजिल समीप अनुभव करेंगे. బాబా సమానంగా అవ్వడం అనేది అడుగులో అడుగు వేస్తేనే, ఫాలో చేస్తేనే పొందగలుగుతారు. అప్పుడే మీరు సహజమైన పురుషార్థాన్ని అనుభవం చేస్తారు. సదా సంపూర్ణత యొక్క గమ్యానికి దగ్గర అవుతున్న అనుభవం చేస్తారు అని. అడుగు వేస్తూ ఉంటే గమ్యానికి దగ్గర అవుతూ ఉన్నట్టు అనుభవం అవుతుంది. వేరే దారిలో వెళ్ళాము అంటే ఇంకేమవుతుందంట. అడుగు బాబా అంటున్నారు వేరే దారిలో వెళ్తే అడుగులు వేరే దిక్కు వెళ్ళిపోతాయి, లక్ష్యం దూరంగా అనిపిస్తుంది కదా అని. ब्रह्मा बाबा समान अर्थात संपूर्णता के मंजिल पर पहुंचना. ब्रह्मा बाबा समानము అంటే సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవడం. तो ब्रह्मा बाप वतन में आप सब बच्चों के संपूर्ण अव्यक्त फरिश्ते बनने का आह्वान कर रहे हैं. ब्रह्मा बाबा సమానంగా అంటే బాబా అంటున్నారు అవ్యక్త ఫరిస్తాగా అవ్వడము. బ్రహ్మ బాబా के आह्वान का गीत व मधुर आह्वान का आवाज సునాయి నహీ దేతా. బ్రహ్మ బాబా మిమ్మల్ని చాలా మధురంగా ఆహ్వానిస్తున్నారు, ఆ పాట మీకు వినిపించట్లేదా. आओ बच्चे मीठे बच्चे जल्दी जल्दी आओ ये गीत व बोल सुनाई नहीं देता. బాబా అంటున్నారు రండి పిల్లలు, మధురమైన పిల్లలు, తొందరగా రండి, ఈ పాటలు బాబా అంటున్నారు అవి వినిపించటం లేదా, ఆ మాటలు వినిపించటం లేదా. బ్రహ్మ బాబా కా ఆవాజ్ సును, క్యాచ్ కరు. బ్రహ్మ బాబా యొక్క శబ్దాన్ని వినండి, క్యాచ్ చేయండి. బ్రహ్మ బాబా యహీ कहते कि बच्चे 99 वर्ष का सोचते बहुत है, क्या होगा, यह होगा, वह होगा, यह होगा व नहीं होगा,
या सोच में ज़्यादा रहते हैं. బాబా ఏమంటున్నారంటే ఇది 98లో మురళి చెప్పారు కదా, 99 ఏం జరుగుతుందో. ఎందుకంటే అప్పుడు చాలా ఉండేది కదా, 2000లో ఇది జరుగుతుంది అది జరుగుతుందని. పిల్లలు అదే ఆలోచనలో ఉన్నారు, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా, ఈ ఆలోచనలో ఎక్కువగా అన్నారు. ये तो नहीं होगा, कभी सोचता होगा कभी सोचते नहीं होगा, यह होगा होगा का गीत गीत गाते रहते हैं. ఏం చేస్తూ ఉన్నారంట పిల్లలు, ఇది అవుతుందో అలా అవుతుందో, ఇలా అవుతుందో ఇలా అవ్వదో, ఇలా అవుతుంది అవ్వదు అనే విషయాలపైన ఆలోచన చాలా నడిపిస్తున్నారు. लेकिन अपने फरिश्तेपन के संपन्न संपूर्ण स्थिति में तीव्र गति से आगे बढ़ने का श्रेष्ठ संकल्प कम करते हैं. ఏం జరుగుతుందో అని ఆలోచించే బదులు తన యొక్క సంపన్న సంపూర్ణ స్థితి చేరుకోవడం కోసం తీవ్ర గతి పురుషార్థం కోసం శ్రేష్ఠ సంకల్పాలు చేయడం అది తక్కువ చేస్తున్నారు. ఏం జరుగుతుందో అని ఆలోచించడం ఎక్కువ చేస్తున్నారు. నేను సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలి అనే శ్రేష్ఠ సంకల్పం తక్కువ చేస్తున్నారు. హోగా క్యా హోగా యह गा गा के गीत ज़्यादा गाते. बाबा कहते हैं कुछ भी होगा लेकिन आपका लक्ष्य क्या है. ఏం జరుగుతుందో అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఏం జరిగితే ఏంటి, ఏదైనా జరగనియండి, మీ లక్ష్యం ఏంటి. जो होगा वह देखने और सुनने का लक्ष्य है. ఏం జరిగితే అది వినాలి, చూడాలి, అదే కదా లక్ష్యం. బ్రహ్మ బాప్ సమాన్ ఫరిస్తా బన్నే కా హై. ఏది జరిగినా ఏది జరగకపోయినా మీ లక్ష్యం బ్రహ్మ బాబా సమానంగా అవ్వడం కదా. ఉస్కి తయారీ కర్లీ, ఆ తయారీ చేశారా. प्रकृति अपना कुछ भी रंग रूप दिखाए, आप फरिश्ते बन बाप समान अव्यक्त रूपधारी बन प्रकृति के हर दृश्य को देखने के लिए तैयार हो. బాబా అంటున్నారు, ఏదేమైనా ఆ యొక్క ప్రకృతి యొక్క రంగు రూపాలు ఎన్ని చూపించినా మీరు మాత్రం ఫరిస్తాగా అయ్యి బాబా సమానంగా అవ్యక్త రూపధారిగా అయ్యి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూడడం కోసం రెడీగా ఉన్నారు కదా అంటున్నాడు. ఏం చేయాలంట, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ఆలోచించే బదులు నా లక్ష్యం ఏంటి, ఏది జరిగినా ప్రకృతి యొక్క ఏ రంగు రూపాలు చూపించినా నేను మాత్రం ఫరిస్తాగా అయ్యి బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి, దానికి నేను రెడీగా ఉన్నానా చూసుకోవాలి. प्रकृति अपना कुछ भी रंग रूप दिखाए, प्रकृति की हलचल के प्रभाव से मुक्त फरिश्ते बने हो. అది ఏ రంగు రూపాన్ని చూపించినా ప్రకృతి యొక్క అలజడి యొక్క ప్రభావం నుండి నేను ముక్తిగా ఉన్నానా. अपनी स्थिति की तैयारी में लगे हुए हो, నా స్థితి యొక్క తయారీలో నిమగ్నమయ్యానా. వా క్యా హోగా ఇసి సోచనే మే లగే హో, ఏం జరుగుతుంది అనే ఆలోచనలలో నిమగ్నమయ్యారా. क्या कोई भी परिस्थिति सामने आए तो आप प्रकृति पति अपने प्रकृति पति की सीट पर सेट होंगे व अपसेट होंगे. ఇలాంటి పరిస్థితి అయినా మీరు ప్రకృతి పతి యొక్క సీట్ పైన సెట్ అవుతారు. బాబా అంటున్నారు, సెట్ అవుతారా లేకపోతే అప్సెట్ అవుతారా. క్యా క్యా హో గయా, ఏం జరుగుతుంది. यह हो गया इसी नज़र के समाचारों में बिजी होंगे व संपन्नता की स्थिति में स्थित हो किसी भी प्रकृति की हलचल को चलते हुए बादलों के समान अनुभव करेंगे. ఏమైంది ఈ యొక్క సమాచారాన్ని వినడంలో బిజీ ఉంటారా, సంపన్నత యొక్క స్థితిలో స్థితి అయ్యి ప్రకృతి యొక్క అలజడిని మేఘాల మాదిరిగా అనుభవం చేస్తూ ఉంటారా. మేఘాలు వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా బాబా అంటున్నారు, ఏం జరుగుతుంది ఏం జరిగింది ఈ సమాచారాన్ని తెలుసుకోవడంలో టైం బిజీ ఉండే బదులు ప్రకృతి యొక్క రూపాలనేటి వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి మేఘాలలాగానే. మీ సంపన్న స్థితిని మీరు అనుభవం చేస్తున్నారా. तो ब्रह्मा बाप बच्चों से पूछ रहे हैं कि मेरे समान फरिश्ते सदा काल के लिए बने हो, क्योंकि आप बच्चों को व्यक्त में रहते अव्यक्त बनना है. అయితే బాబా అంటున్నారు, మీరైతే వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా అయిపోవాలి. आप कहेंगे बाबा तो अव्यक्त हो गया, हमें भी ऐसे अव्यक्त बना देवे ना.
పిల్లలు అడుగుతూ ఉంటారంట శివబాబాని, బ్రహ్మబాబా అవ్యక్తమయ్యాడు కదా, మమ్మల్ని కూడా అవ్యక్తంగా చేయొచ్చు కదా అని. ब्रह्मा बाप कहते हैं पहले अपने आप से पूछो कि जो विश्व कल्याण की जिम्मेवारी का ताज बाबा ने पहनाया वह संपन्न कर लिया. బ్రహ్మ బాబా ఏమంటాడు, పిల్లలు బ్రహ్మబాబా సమానంగా చేయమంటే మరి మీకు ఇచ్చిన విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటం ఏదైతే ఉందో అది సంపన్నమైందా అని. విశ్వ కళ్యాణకారి విశ్వ కా కళ్యాణ్ సంపన్న హువా, మీరు విశ్వ కళ్యాణకారిగా అయ్యారా, विश्व कल्याणम संपन्नमैंदा. ब्रह्मा बाबा तो अव्यक्त इसलिए बने कि बच्चों को विश्व कल्याण का कार्य देकर बंधन से भी मुक्त हो सेवा की रफ्तार तीव्र कराने की निमित्त बनाया था, जिसका प्रत्यक्ष स्वरूप चारों ओर देख रहे हो. బ్రహ్మ బాబా అవ్యక్తంగా ఎందుకు అయ్యారు అంటే విశ్వ కళ్యాణం యొక్క కార్యాన్ని పిల్లలకిచ్చి బంధన్ముక్తిగా అయ్యి ఇంకా సేవ యొక్క స్పీడ్ని పెంచి మొత్తం అంటే విశ్వ కళ్యాణం సమాప్తం అయిపోవాలి దానికి నిమిత్తంగా అయ్యి ప్రత్యక్ష రూపాన్ని నలువైపులా చూపించాలి. चाहे देश में चाहे विदेश में अव्यक्त ब्रह्मा बाबा द्वारा तीव्र गति हुई है और होनी भी है. దేశంలో విదేశంలో అవ్యక్త బాబా యొక్క సేవ యొక్క స్పీడ్ చాలా పెరిగింది. सेवा में तीव्र गति का निमित्त आधार ब्रह्मा बाबा को बनना था. సేవను పెంచడానికి నిమిత్తంగా బ్రహ్మ బాబా అవ్వాల్సి ఉండే, लेकिन राज्याधिकारी एक ब्रह्मा बाबा को नहीं बनना है, साथ में बच्चों को भी राज्याधिकारी लेना है. అసలైతే సేవ యొక్క స్పీడ్ పెంచే బాధ్యత దానికి నిమిత్తం బ్రహ్మ బాబానే అయ్యారు. కానీ రాజ్యాధికారిగా ఒక బ్రహ్మ బాబానే కాదు కదా, పిల్లల్ని కూడా రాజ్యాధికారిగా చెయ్యాలి కదా. इसलिए साकार में निमित्त आप साकार रूपधारी बच्चों को बनाया. బాబా కూడా అవ్వాలి, పిల్లల్ని కూడా చేయాలి. కాబట్టి బాబా ఏం చేశాడు, పిల్లలకి బాధ్యతనిచ్చి స్థూలంగా సాకారంగా తను ఆకారి రూపంలో ఉండి స్పీడ్ని పెంచారు. लेकिन अंत में आप सब बच्चों को व्यक्त में अव्यक्त फरिश्ता बन विश्व कल्याण के सेवा की रफ्तार तीव्र कर समाप्ति और संपन्न होना है और करना है. అందుకని అంతిమంలో పిల్లలు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయ్యి విశ్వ కళ్యాణం యొక్క స్పీడును తీవ్రగతిగా చేసి సమాప్తి మరియు సంపన్నం అవ్వాలి అని. బ్రహ్మ బాబా कहते हैं कि क्या 99 में समाप्ति करे. బ్రహ్మ బాబా అడుగుతున్నారు, మరి 99లో నేను సమాప్తి చెయ్యాలా, ప్రకృతికో ఏక్ తాళీ బజాయింగే और ప్రకృతి తో తయారు కడి హై. బాబా అంటే జస్ట్ సైగ చేస్తే చాలు, ప్రకృతి రెడీగా ఉంది, ఒకసారి చప్పట్లు కొడితే చాలు. క్యా ఫరిస్తే సమాన్ డబల్ లైట్ బన్ గయే హో, మరి మీరు ఫరిస్తా సమానంగా డబల్ లైట్గా అయ్యారా. కమ్ సే కమ్ 108 ऐसे సదా విజయీ బనే హో, తక్కువలో తక్కువ 108 विजयीलगा अय्यारा, जो किसी भी प्रकार के व्यर्थ और नेगेटिव संकल्प बोल व कर्म अर्थात सर्व के संबंध संपर्क में पास हो. బాబా ఏమంటున్నారంటే కనీసం 108 మంది అయినా విజయులుగా అయ్యారా, ఏ రకమైన వ్యర్థం నెగిటివ్ సంకల్పం మాటలు కర్మలు ఇంకా సంబంధ సంపర్కంలో అన్నిట్లలో పాస్ అయ్యారా. వ్యర్థ నెగిటివ్ యహీ బోझ సదాకాల్ के लिए डबल लाइट फरिश्ता బన్నీ నహీ దేతా. ఎందుకు బాబా వ్యర్థం నెగిటివ్ అంటున్నారంటే ఈ వ్యర్థం నెగిటివ్ కనుక ఉంటే మీరు తేలికగా అయ్యి డబల్ లైట్గా అయ్యి ఫరిస్తాలుగా అవ్వలేరు కదా. తో బ్రహ్మ బాబ్ పూछते हैं इस बोझ से हल्के फरिश्ता बने हो. అందుకని బ్రహ్మ బాబా అడుగుతున్నాడు, వ్యర్థం నెగిటివ్ యొక్క బరువు నుండి మీరు తేలికగా అయ్యారా. అండర్ లైన్ హే, ఈ విషయంలో మీరు అండర్ లైన్ ఇచ్చారా. కమ్ సే కమ్ 108తో సదా ఫరిస్తా జీవన్ కా అనుభవ్ కరే. కనీసం తక్కువలో తక్కువ 108 మంది అయినా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేయాలి. తబ్ కహెంగే బ్రహ్మ బాప్ సమాన్ బన్నా. తో బాబా పూछते हैं తాళీ బజాయే. ఇప్పుడు మళ్ళీ బాబా అడుగుతున్నాడు, మరి చప్పట్లు కొట్టాలా, యా 2000 మే తాళీ బజాయే. ఒకవేళ మీకు 99 వద్దు, మాకు టైం కావాలి అంటే బాబా అడుగుతున్నాడు, సరే 2000లో కొట్టాలా, 2001 మే తాళీ బజాయే కబ్ బజాయే. బాబా మన్నే అడుగుతున్నాడు, సరే 2000 వద్దంటే 2001 కావాలా, ఎప్పుడు చేయాలి. క్యా సోచ్తే హో తాళీ బజేగి తో బన్ జాయేంగే ఐసే. ఇలా ఏమైనా ఆలోచిస్తున్నారా, బాబా చప్పట్లు కొడితే మేము అయిపోతాము అని. క్యా సోచ్తే హో తాళీ బజేగి ఉస్ సమయ బనేంగే.
బాబా తాళి ఎప్పుడైతే అంటే చప్పట్లు కొడతాడో అప్పుడు నేను అయిపోతాను అనుకుంటున్నారా? క్యా హోగా బజాయే తాళి. మరి నేను కొట్టాలా? సరే మీరు రెడీ అవుతారా? బోలో తయారు హో, పేపర్ లేవే. బాబా అంటుంది చెప్పండి, తయారవ్వండి, నేను పరీక్ష తీసుకోనా? ऐसे थोड़े ही मान जाएंगे, పేపర్ లేంగే. టీచర్స్ బతాओ పేపర్ లే. బాబా అంటున్నారు టీచర్స్ చెప్పండి, పేపర్ తీసుకోవాలా? सब छोड़ना है, छोड़ना पड़ेगा। मधुबन वालों को मधुबन छोड़ना पड़ेगा, ज्ञान सरोवर वालों को ज्ञान सरोवर छोड़ना, सेंटर वालों को सेंटर, विदेश वालों को विदेश, सब छोड़ना पड़ेगा। బాబా అంటున్నారు అందరూ వదలాలి, అన్నీ వదలాలి. మధుబన్ వాళ్ళు మధుబన్ వదలాలి, జ్ఞాన్ సరోవర్ వాళ్ళు జ్ఞాన్ సరోవర్ వదలాలి, సెంటర్లో ఉండేవాళ్ళు సెంటర్ని వదలాలి, చివరికి విదేశీయులు విదేశాన్ని వదలాలి. తో ఎవరు రెడీ హే? వదలడానికి మీరు రెడీగా ఉన్నారా? అగర్ ఎవరు రెడీ హో తో హాత్కి తాళి బజావు. మీరు ఎవరు రెడీగా ఉంటే మీరు చేతులతో చప్పట్లు కొట్టండి. ఎవరు రెడీ? పేపర్లే. మరి పరీక్ష తీసుకోవచ్చా? कल अनाउंसमेंट करे, वहाँ जाकर भी नहीं छोड़ना, वहाँ जाकर थोड़ा టీ करके आऊँ नहीं. బాబా అంటున్నారు రేపే. బాబా అంటున్నారు నేను ఆర్డర్ ఇస్తాను, మీరు ఎవరు రెడీనా? బాబా మీరు ఆర్డర్ ఇచ్చినాక మాకు కొంచెం టైం కావాలి, ఒక్కసారి వెళ్ళి కొన్ని సరిదిద్ది వచ్చేస్తాం. జహా హూ వహా హూ ऐसे ఎవరు రెడీ? కొంచెం ఒక్క నిమిషం కూడా టైం ఇయ్యడంట బాబా. ఎక్కడున్నారో అక్కడే. अपना दफ्तर भी नहीं, खटिया भी नहीं, कमरा भी नहीं, अलमारी भी नहीं, ऐसे नहीं कहना थोड़ा सा काम है ना, 2 दिन करके आए नहीं. బాబా అంటున్నారు నేను నా ఒక బిజినెస్ చూసుకుంటాను, లేకపోతే నా మంచం నా రూమ్. బాబా అంటున్నారు ఆర్డర్ అంటే ఆర్డర్ ఏది లేదు, 2 రోజులలో వస్తాను లేదు. సోచ్ కర్ హా కహో, नहीं तो कल ఆర్డర్ నిక్లేగా, కహా జానా హై కహా నహీ జానా హై. బాబా అంటున్నారు మీరు పేపర్ తీసుకోమంటే హా బాబా అనకండి, ఆలోచించి చెప్పండి. ఎందుకంటే నేను ఆర్డర్ ఇచ్చాను అంటే ఆర్డరే. నేను 2 రోజులు నాకు ఒక్కరోజు టైం కావాలి అంటే లభించదు. ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళొద్దు అంతే. నికాలే ఆర్డర్ తయార్ హే. బాబా అంటున్న ఆర్డర్ చెయ్యాలా? మీరు రెడీగా ఉన్నారా? ఇతనా హిమ్మత్ సే హా నహీ కహ రహే హే, సోచ్ రహే హే థోడా సా ఏక్ దిన్ మిల్ జాయే తో అచ్చా హై. అంత ధైర్యంతో ఆన్సర్ ఇవ్వట్లేదు. కొందరు ఆలోచిస్తున్నారు కనీసం ఒక్కరోజు లభించినా చాలు అని. మేరే బినా య నహీ హో య నహీ హో జాయే, య వేస్ట్ సంకల్ప భీ నహీ కర్నా. అయ్యో నేను అక్కడ లేకపోతే ఇది జరగదేమో అనే వేస్ట్ సంకల్పం కూడా చేసేది లేదు. చలేగా నహీ చలేగా, చలో ఏక్ డైరెక్షన్ తో దే దూ, డైరెక్షన్ దియా అప్నీ సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ దియా ముఖ్సే నహీ. బాబా అంటున్నారు సరే డైరెక్షన్ ఇవ్వాలా? డైరెక్షను సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, నోటితో కాదు. ऐसे తయారు హో, ఆర్డర్ మిలా और छोड़ा छूटा. బాబా అంటున్నారు ఆర్డర్ లభించగానే వదిలిపెట్టాలి. మీరు వదిలిపెట్టారు అంటే వదిలిపోతుంది. హల్చల్ కరే, ऐसा करना है, यह बात देते हैं, आर्डर होगा, पूछ कर नहीं, तारीख नहीं फिक्स करेंगे, अचानक आर्डर देंगे, आ जाओ बस. బాబా అంటున్నా ఆర్డర్ ఇచ్చారంటే రావాలి, అడిగి చేయడం ఉండదు. ఎప్పుడు ఆర్డర్ ఇస్తాడు బాబా? డేట్ ఫిక్స్ లేదు. ఆర్డర్ ఇచ్చాడు అంటే కథ వచ్చేసేయాలి. ఇస్కో కహా జాతా హై డబల్ లైట్ ఫరిస్తా. బాబా రమ్మని పిలిచగానే వెళ్ళిపోవాలంట, కొంచెం టైం కూడా తీసుకోకూడదు. దీన్ని ఏమంటారంట? డబల్ లైట్ ఫరిస్తా అని. जैसे मृत्यु का आर्डर होता है, फिर क्या सोचते? సెంటర్ దేకో, అల్మారీ దేకో, జిజ్ఞాసు దేకో, ఏరియా దేకో. ఏ విధంగా మృత్యు యొక్క ఆర్డర్ జరుగుతుందో అప్పుడేమైనా ఆలోచిస్తారా? మేము ఒక్కసారి సెంటర్ చూసుకుంటాము, అల్మారీ చూసుకుంటాము, మా జిజ్ఞాసులతో కలుస్తాము, ఏరియా చూస్తాము. ఆజ్కల్ తో మేరే మేరే మే ఏరియా కా జమేలా జ్యాదా హో గయా. బాబా అంటున్నారు ఈ రోజులలో నాది నాది అనే ఏరియా ఎక్కువైపోయింది. మేరీ ఏరియా విశ్వ కళ్యాణకారికి క్యా హద్కి ఏరియా హోతీ హై. బాబా అంటున్నారు విశ్వ కళ్యాణకారికి హద్ ఏరియా ఏమైనా ఉంటుందా? ये सब छोड़ना पड़ेगा, అన్నీ వదలాల్సిందే. ఏ బి దేహ అభిమాన్ హే, నా ఏరియా అనుకోవడం అంటే అది కూడా దేహ అభిమానమే. దేహ బాన్ ఫిర్ బి హల్కీ చీజ్ హై. దేహ అభిమానం అనేది చాలా తేలికైనది, లేకిన్ దేహ అభిమాన్ యహ్ బహుత్ సూక్ష్మ హై.
దేహ బాణమైనా పర్వాలేదు, దేహ అభిమానం అనేది చాలా సూక్ష్మం. మేరా మేరా ఇస్కో హీ దేహ అభిమాన్ కహా జాతా హై. జహా మేరా హోగా నా వహా అభిమాన్ జరూర్ హోగా. ఎక్కడైతే నాది నాది అనుకుంటామో బాబా అంటున్నాడు అక్కడ అభిమానం తప్పనిసరి ఉంటుంది. చాహే అప్ని విశేషతా ప్రతి మేరీ విశేషతా హై, మేరా గుణ్ హై, మేరీ సేవా హై, యహ్ సబ్ మేరాపన్ హై. బాబా అంటూ నా గుణం, నా విశేషత ఇదంతా నాది అనేది మేరా పనే, ఏ ప్రభు ప్రసాద్ హే మేరా నహి. మనలో ఏమైనా విశేషతలు ఉన్నాయి, ఏమున్నా ఏమనుకోవాలి, ఇది ప్రభు ప్రసాదం అనుకోవాలి, నాది అనుకోకూడదు. ప్రసాద్కో మేరా మాన్నా యహ్ దేహాభిమాన్ హే. ప్రసాదం ఇస్తే ఏం చేస్తారు? ప్రసాదాన్ని ఎవరు నాది అనుకోరు కదా, పంచి తింటారు కదా. నాది అనుకోవడం అంటే దేహాభిమానం. యహ్ అభిమాన్ చూడనా హీ సంపన్న బన్నా హై. ఈ అభిమానాన్ని వదిలిపెట్టడమే సంపన్నంగా అవ్వడం. ఇస్లియే జో వర్ణన్ కర్తే హో ఫరిస్తా అర్థాత్ నా దేహాభిమాన్ నా దేహబాన్ నా భిन्न భిन्न మేరేపన్ కి రిస్తే హో ఫరిస్తా అర్థాత్ ఏ హద్ కా రిస్తా కథం. అందుకని బాబా మళ్ళీ ఫరిస్తా డెఫినేషన్ చెప్తున్నారు. ఫరిస్తా అంటే దేహాభిమానం లేకపోవడం, దేహ బాన్ లేకపోవడం, నాది నాది అనే మై పన్ మేరే పన్ లేకపోవడం, అప్పుడు అంటారు ఫరిస్తా అని. ఏ రిస్తా లేకపోవడం. తో అబ్ క్యా తయారీ కరెంగే. మరి ఇప్పుడు ఏం తయారు చేసుకుంటారు? బ్రహ్మా బాబా కా ఆవాజ్ అటెన్షన్ సే సునో ఆహ్వాన్ కర్ రహే హై. బ్రహ్మా బాబా పిలుస్తున్నారు, దాన్ని అటెన్షన్తో వినండి. బాబా కేతే హే సమాప్తి కా నగాడా బజానాతో బహుత్ సహజ్ హై. బాబా చెప్తున్నారు సమాప్తి యొక్క గంటలు మోగించడం బాబాకి ఏమీ కష్టం కాదు, చాలా సహజం. జబ్ చాహే తబ్ బజా సక్తే హై. బాబా గంటలు కొట్టడానికి ఎంత రెడీగా ఉన్నాడంట, ఎప్పుడంటే అప్పుడు. చాహే నెంబర్ వార్ హో చాహే నెంబర్ 1తో తోడే హోంగి. అది నెంబర్ వార్ అయినా నెంబర్ 1 అయినా కొద్దిమంది. కమ్ సే కమ్ 108 నెంబర్ 1, 16,000 నెంబర్ 2, 9 लाख నెంబర్ 3, లేకిన్ ఇతనా తో తయారు హో జాయే. బాబా అంటాడు కనీసం 108 మంది నెంబర్ 1, 16,000 మంది నెంబర్ 2, 9 లక్షల మంది నెంబర్ 3, ఇంతైనా తయారవ్వాలి కదా. రాజధానితో తయారు హోని చేసే, राजधानी అయితే తయారవ్వాలి కదా. अभी रिजल्ट में बाप दादा ने देखा कि वर्तमान समय माया का स्वरूप नेगेटिव और व्यर्थ संकल्प का मेजॉरिटी में है. బాబా చూస్తే ఏం కనిపిస్తుందంట, వర్తమాన సమయంలో మాయ యొక్క స్వరూపం ఏ రూపంలో ఉందంట, వ్యర్థం మరియు నెగిటివ్ సంకల్పాల రూపంలో. విశ్వ కళ్యాణకారి की स्टेज है, सदा बेहद की वृत्ति हो, दृष्टि हो और बेहद की स्थिति हो. విశ్వ కళ్యాణకారం యొక్క స్థితి, అలాంటి వృత్తి, అలాంటి దృష్టి. వృత్తి में जरा भी किसी आत्मा के प्रति नेगेटिव व व्यर्थ भावना नहीं है. వృత్తిలో కొంచెం కూడా నెగిటివ్ మరియు వ్యర్థ భావన లేదు. वृत्ति में जरा भी किसी आत्मा के प्रति नेगेटिव व व्यर्थ भावना नहीं हो. नेगेटिव बात को परिवर्तन कराना यह अलग चीज है, लेकिन जो स्वयं नेगेटिव वृत्ति वाला होगा वह दूसरे के नेगेटिव को भी पॉजिटिव में चेंज नहीं कर सकता है. బాబా ఏమంటున్నారంటే, ఒకవేళ మీరే నెగిటివ్గా ఉంటే మీరు వేరే వాళ్ళ యొక్క నెగిటివ్ని మార్చలేరు. నెగిటివ్ భావాలు మీకుంటే మీరు మార్చలేరు కదా. ఇతరులని పరివర్తన చేయడం అనేది వేరు, నెగిటివ్ని చూసి. కానీ మీరు నెగిటివ్ అవ్వకూడదు. इसलिए हर एक को अपनी सूक्ष्म चेकिंग करनी है. वृत्ति दृष्टि सर्व के प्रति सदा बेहद और कल्याणकारी है. అందుకని ప్రతి ఒక్కరూ వారికి వారు సూక్ష్మ చెక్ చేసుకోవాలి, మా వృత్తి బేహద్గా కళ్యాణకారిగా ఉందా అని. जरा भी कल्याण की भावना के सिवाय हद की भावना, हद के संकल्प बोल सूक्ष्म में भी समाये हुए तो नहीं है. కొంచెం కూడా బాబా అంటున్న హద్దు భావన, హద్దు సంకల్పాలు సూక్ష్మంగా కూడా ఇమిడి లేవు కదా. जो सूक्ष्म में समाया हुआ है उसकी निशानी है कि समय आने पर वह समस्या आने पर वह सूक्ष्म स्थूल में आता है. ఒకవేళ సూక్ష్మంగా అలాంటి ఏవైనా మీలో ఉన్నాయి అంటే టైం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు సూక్ష్మంగా ఉన్నవి స్థూల రూపంలోకి మారిపోతాయి. సదా టీక్ రహేగా లేకిన్ సమయ పర్ వహ ఇమర్జ్ హో జాయేగా. బాబా అడుగుతున్నాడు, ఎప్పుడూ సరిగ్గానే ఉంటారా, లేకపోతే సమయం వచ్చినప్పుడు అవి ఇమర్జ్ అవుతాయా అంటే కొన్నిసార్లు అవి లోపల దాగి ఉంటాయి. మనకు అనిపిస్తుంది నేను మారిపోయాను అని, కానీ ఏమవుతుందంట,
టైం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ఆ సూక్ష్మంగా ఉన్నవి ఇమర్జ్ అయిపోతాయి. ఫిర్ సోచ్తే యా హై హీ ఐసా, యా బాత్ హీ ఐసీ, యా వ్యక్తి హీ ఐసా. ఇక అప్పుడు ఏమనిపిస్తుంది, అసలు మంచిగానే ఉన్న నేను, విషయం అలా ఉంది, ఈ వ్యక్తి అలా ఉన్నారు అనుకుంటారు. వ్యక్తి ఐసా హై లేకిన్ మేరీ స్థితి శుభ భావన బేహద్ కి భావన వాली నహీ హై. అయితే బాబా అంటున్నారు, వ్యక్తులు ఎలా ఉన్నా నా శుభభావన బేహద్ భావన ఉన్నవాడిగా నేనున్నానా లేదా చూసుకోవాలి. అప్నీ గల్తీకో చెక్ కరో, అన్ని విషయాలలో నా పొరపాటు ఏంటి చెక్ చేసుకోండి. సమझा, బాతోంకో నహీ దేకో అప్నేకో దేకో. అందుకని బాబా ఏమంటున్నాడు, విషయాలను చూడకండి, మిమ్మల్ని మీరు చూడండి. బస్ 99 में ये अपने अंदर धुन लगाओ, जो ब्रह्मा बाप का कदम वह ब्रह्मा बाप समान मेरा हर कदम हो. బ్రహ్మా బాబా యొక్క అడుగు బాబా అంటున్నారు, బ్రహ్మ బాబా సమానంగా నా అడుగు బ్రహ్మ యొక్క అడుగులో వెయ్యాలా చూసుకోండి. బ్రహ్మ బాబా సే సభీ కో ప్యార్ హై నా, తో ప్యార్ కో హీ ఫాలో కియా జాతా హై. బ్రహ్మ బాబా పట్ల అందరికీ ప్రేమ ఉంది కదా, మరి ప్రేమ ఏంటి, ప్రేమ ఫాలో చేసింది. బాబా సమాన్ బన్నా హీ హై. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మీరు బాబా సమానంగా అయ్యేదే ఉంది. ఠీక్ హైనా, 99 में सब तैयार हो जाएंगे. సరే కదా, బాబా అడుగుతున్నాడు, 99లో అందరూ తయారైపోతారు కదా, ఏక్ వర్ష యహ హో గయా యహ నహీ సోచనా. అయ్యో ఇలా జరిగిపోయింది ఆలోచించకండి. యతో హోనా హీ హై, ఇవన్నీ జరిగేదే ఉంది. పహలే సే హీ పతా హై యహ హోనా హై. ఇలా జరుగుతుంది అనుకోలేదనడానికి లేదు, బాబా మనకు ముందే చెప్తున్నాడు ఇలా జరుగుతుంది అని. లేకిన్ బాప్ సమాన్ ఫరిస్తా బన్నా హీ హై. కానీ బాబా సమానంగా ఫరిస్తాగా అవ్వాల్సిందే. సమझा, కర్నా హైనా కర్ సకేంగే. బాబా అంటున్న అర్థమైందా, చేస్తారు కదా. బాబా అంటున్న చేయగలరా. ఏక్ వర్ష మే తయారు హో జాయేంగే కి ఆధే వర్ష మే తయారు హో జాయేంగే. 1 సంవత్సరం పడుతుందా లేకపోతే అర సంవత్సరంలోనే తయారైపోతారా. ఆప్కే సంపन्न बनने के लिए ब्रह्मा बाबा भी आह्वान कर रहा है और प्रकृति भी इंतजार कर रही है. మీరు సంపన్నంగా అవ్వడం కోసం ఒకవైపు బ్రహ్మ బాబా ఆలోచిస్తూ ఉన్నారు, అంటే పిలుస్తూ ఉన్నారు, ఇంకోవైపు ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది. 6 मास में రెడీ బనో, చలో 6 मास नहीं 1 वर्ष में तो बनो. 6 నెలలలోనే తయారు కండి. సరే 6 నెలలు కాకపోతే బాబా అంటున్నారు సంవత్సరంలో అవ్వండి. హల్చల్ మే నహీ ఆనా అచల్, కానీ అలజడిలో రాకండి, అచంచలంగా ఉండి. లక్ష్య నహీ చోడ్నా బాబా సమాన్ బన్నా హీ హై. లక్ష్యాన్ని వదిలిపెట్టకండి, బాబా సమానంగా అవ్వాల్సిందే. కుచ్ భీ హో జాయ్, ఏదేమైనా, చాహే కోయి బ్రాహ్మణ్ హిలావే, బ్రాహ్మణ్ రుకావట్ బన్కర్ సామ్నే ఆవే, ఫిర్ భీ హమే సమాన్ బన్నా హీ హై. బాబా అంటున్నారు, బ్రాహ్మణులు కదిలించిన, బ్రాహ్మణులే మీకు అడ్డుగా తయారైనా, అయినా ఏదేమైనా మీరు సమానంగా అవ్వాల్సిందే. పసంద్ హే యహ రాయ్. బాబా అంటున్న ఈ సలహా మీకు నచ్చిందా. ఏ ఫోటో కవి సభీకో బేచేంగే. అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు. బాబా ఏమంటున్నారు, ఫోటో తీసి ఈ ఫోటో మీ అందరికి నేను పంపిస్తాను. యహాకి మూవీ మే కోయి మిస్ భీ నహీ హో సక్తా. బాబా అంటున్నారు, ఇక్కడ ఫోటోలో మూవీలో ఎవ్వరూ మిస్ అవ్వరు. వతన్కి మూవీ మేతో కోయి మిస్ నహీ హో సక్తా. బాబా అంటున్నారు, అంటే స్థూలంగా తీస్తే ఫోటోలో లేకపోతే మూవీలో ఎవరైనా మిస్ అవ్వచ్చు, కానీ వతన్ మూవీ ఉంది కదా, అందులో ఎవ్వరూ మిస్ కారు అని బాబా చెప్తున్నారు. అంటే బాబా చేతులు ఎత్తిచ్చి ఆ ఫోటోని మీకు పంపిస్తా అని చెప్పడమే కాదు, మీరు మిస్ అవ్వరు అని బాబా చెప్తున్నారు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఫోటో తీసేటప్పుడు కొందరు వెనక ఉంటారు, కనిపించరు, మిస్ అయిపోవచ్చు, కొందరు కవర్ అవ్వకపోవచ్చు, కానీ బాబా వతన్లో ఉన్న ఫోటో ఎప్పుడు మిస్ కాదు అని బాబా చెప్తున్నారు. అచ్చా, బాబా कहते हैं 1 सेकंड में सभी अभी अभी विदेही बन सकते हो. బాబా అడుగుతున్నారు, మీరు 1 సెకండ్లో ఇప్పుడిప్పుడే విదేహిగా అవ్వగలరా. तो अभी 1 सेकंड में विदेही स्थिति में स्थित हो जाओ. అవ్వాలి అంటే ఏం చేయాలి, 1 సెకండ్లో విదేహీ స్థితిలో స్థితి అవ్వాలి. డ్రిల్. అచ్చా, అభి దేహ్ మే ఆ జాओ. బాబా విదేహీ స్థితిలో స్థితి అవ్వమన్నాడు. తర్వాత బాబా మళ్ళీ దేహంలోకి రమ్మన్నారు. अभी फिर विदेही बन जाओ. ऐसे सारे दिन में बीच बीच में 1 सेकंड भी मिले तो बार बार यह अभ्यास करते रहो. అయితే బాబా మళ్ళీ విదేహీలోకి వెళ్ళండి. ఇలా రోజు మొత్తంలో మాటికి
బాబా అంటున్నారు మాటి మాటికి అభ్యాసం చేయాలి. అంటే ఏం చేయాలి? విదేహిగా అవ్వాలి, మళ్ళీ దేహంలోకి రావాలి. अच्छा, सर्वश्रेष्ठ ब्राह्मणात्माओं को सदा ब्रह्मा बाबा के कदम पर कदम रखने वाले फॉलो फादर आज्ञाकारी बच्चों को सदा ब्रह्मा बाबा समान फरिश्ता स्थिति में स्थित रहने वाले समीप आत्माओं को सदा प्रकृति पति बन प्रकृति के हर दृश्य को साक्षी हो देखने वाले अचल अडोल आत्माओं को सदा बेहद की वृत्ति द्वारा दृष्टि में रहने वाले भाग्यवान बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। बाहर जो भी सुन रहे हैं, चाहे देश में चाहे विदेश में, उन बच्चों को भी विशेष याद प्यार. బయట దూరంగా ఉన్నవాళ్ళు అంటే సన్ముఖంగా ఉన్నవాళ్ళే కాదు, బాబా అంటున్నారు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా, అది దేశంలో అయినా విదేశంలో అయినా అందరికీ బాబా ప్రియ స్మృతులు చెప్తున్నారు. బాబా ఏం చెప్పారు? మీరు సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలి అంటే బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేయాలి. బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేయడము అంటే ఆ అచ్చుపైనే అచ్చు వేయాలి, లేకపోతే మీరు గమ్యం నుంచి దూరం అనుభవం చేస్తారు. ఇంకా బాబా చెప్పాడు వ్యర్థం నెగిటివ్ అనేది ఇప్పుడు మా యొక్క రూపం, అది రానివ్వకండి. సూక్ష్మంగా కూడా ఇమర్జ్ అవ్వకూడదు. ఎందుకంటే సూక్ష్మంగా మీ దగ్గర ఉంది అంటే పరిస్థితి వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు బయటికి వచ్చేస్తుంది. అందుకని బాబా అంటున్నారు మీ పైన మీరు అటెన్షన్ ఉంచుకోండి. బాబా రెడీ అంటే మేము ఎవరు రెడీగా ఉన్నామా? ఇషారా ఇచ్చిన తర్వాత మాకు టైం కావాలా లేకపోతే రెడీనేనా? బాబా అయితే టైం నేను ఇవ్వను, ఒకరోజు ఒక్కసారి చూసుకొని వస్తామంటే కుదరదు కదా. మృత్యు వచ్చినప్పుడు దానికి ఏమీ టైం ఉండదు కదా. అలానే నేను కూడా టైం ఇవ్వను. మరి మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 6 నెలలు కావాలా, సంవత్సరం కావాలా? చెప్పండి. 99 సరిపోతుందా లేకపోతే 2001 చేయాలా? బెల్ కొట్టడానికి నాకేం టైం పట్టదు, కానీ మీరు రెడీగా ఉండాలి. బాబా అంటున్న రాజ్యస్థాపనలో కనీసము 108 మంది విజయులు అవ్వాలి. సెకండ్ గ్రేడ్లో 16,000 మంది, థర్డ్ గ్రేడ్లో 9 లక్షల మంది రెడీ అవ్వాలి కదా. మరి రెడీ అయ్యారా చూసుకోండి అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మ బాబా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కొందరు పిల్లలు అడుగుతారంట బాబా ఎప్పుడు అని, కానీ బ్రహ్మ బాబా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ ఆహ్వానం అనేది మీకు వినిపిస్తుందా? కొంచెం అటెన్షన్ ఇవ్వండి, వినండి అని బాబా చెప్తున్నారు.